హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని మోటివేషన్స్ మన జీవితానికి ఎదుగుదలకి చాలా అవసరము. నేను చదువుతాను, వినండి. ఇప్పుడే కష్టపడి వేటగాడిలా మారు, లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకు వేటగా మిగిలిపోతావు. చూసారు ఎంత బాగుందో? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు, నీదే విజయం చివరకు. చూసారు ఎంత బాగున్నాయో? గెలుపు అనేది అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరికీ ఉంటుంది. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. చిన్న పని పెద్ద లక్ష్యాలకు పునాది, అందుకే దాన్ని అసమర్థంగా చూడవద్దు. ప్రతి వస్తువును దొంగిలించవచ్చు, కానీ ఈ లోకంలో ఎవరికీ తలపెట్టిన సంకల్పాన్ని దొంగిలించడం సాధ్యం కాదు. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టే నాలుకలు ఉంటాయి. వాళ్ళ కోసం ఆలోచించకు, ప్రయత్నం ఆపకు. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. విడిపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ కలపడానికి అవకాశాలు వెతుకుదాం. మునిగితే తీరాలకు వీడ్కోలు చెప్పక తప్పదు. పట్టుదలతో ప్రయత్నిస్తే సముద్రాన్నైనా చేరుకోగలమని నిరూపిస్తాం. చూడండి ఎంత బాగుందో. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పుతుంది. సముద్రానికి తీరం ఉన్నట్లే కష్టాల తర్వాత సుఖం వస్తుంది. నల్ల మబ్బుల చీకటిని చూసి భయపడకు. చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా పోరాడు. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతం అవుతుంది. చూడండి ఎంత బాగున్నాయో. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళతారు. పడిపోతే పైకి లేపే వాళ్ళ కన్నా పడగొట్టి సానుభూతి చూపించే వాళ్ళే ఎక్కువ ఇక్కడ. చూసి వెళ్ళు మిత్రమా. నాన్న చేతులు మురికిగా ఉండొచ్చు, కానీ ఆయన మనసు ఎప్పుడూ మలినమవ్వదు. మన ముఖంలో సంతోషం చూడడానికి తన కన్నీళ్లు మనకెప్పుడూ కనపడనివ్వడు. నువ్వు చేస్తున్న పని అందరికీ నచ్చకపోవచ్చు, కాబట్టి ఎవరి అభిప్రాయం కోసమో నీ ఆశయాన్ని మార్చుకోవద్దు. నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం ఎప్పటికైనా వరిస్తుంది. చేతి గీతల్లోని రాతలు ముందే తెలుసుంటే గీత చెప్పిన కృష్ణుడికి విలువేముంది? అంతే కదండి, మరి కరెక్ట్ కదా? టైం బాలినప్పుడే పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయ్రా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. నేను వేరే జ్యువెలరీకి సంబంధించిన ఛానల్ పెట్టానండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్ లింక్ ఇస్తాను. దాని పేరు ఏంటంటే రమా ఆర్నమెంట్ కలెక్షన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొనండి. ఆన్లైన్ పేమెంట్ అండి. ఇదేమో జస్విక్ విన్ మై వరల్డ్ ఈ ఛానల్ పేరు. తర్వాత జ్యువెలరీకి సంబంధించిందేమో రమా ఆర్నమెంట్ కలెక్షన్స్ అండి. రెండు వేరే ఉన్నాయి.
ఆన్లైన్ పేమెంటేనండి. ఉంటానండి. బాయ్.